హాయ్ ఫ్రెండ్స్, గడిచిపోయిన కాలం అయితే తిరిగి రాదండి. కాబట్టి ఉన్న సమయాన్ని మనమైతే సద్వినియోగం చేసుకుందాము. ఇంకా మనం మార్క్స్ తక్కువ స్కోర్ చేసి మనమైతే బాధపడతా అయితే కూర్చోకండి. మీ ప్రిపరేషన్ అయితే మరలా మొదలు పెట్టండి. డిఎస్సికి అయితే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఒకటి చెప్తానండి, ఇప్పుడు 100 అబోవ్ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా డిఎస్సిలో జాబ్ అయితే సాధిస్తారండి. పేపర్ క్లిష్టత బట్టి చెప్తున్నాను. నెక్స్ట్ 80 to 100 మయన్న ఉన్న వాళ్ళైతే కొంచెం కష్టపడితే డిఎస్సిలో జాబ్ అయితే సాధించవచ్చండి. ఇంకా 60 to 80 ఈ మిడిల్లో ఉన్నవాళ్ళు మొన్న మార్క్స్ బట్టి అయితే చెప్తున్నానండి. వాళ్ళైతే చాలా కష్టపడాలి. అంటే నాలాంటి వాళ్ళైతే ఇంకా చాలా కష్టపడాలండి. అంటే 70లో ఉన్నాను కాబట్టి కష్టపడితేనే డిఎస్సిలో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. నేను నా మార్క్స్ చూసిన తర్వాత చాలా బాధపడ్డానండి. కానీ బాధపడతా కూర్చుంటే మనం ఎదురికైతే వెళ్ళలేము. సో బాధపడ్డాను, కాసేపు బాధపడి ఇంకా అవన్నీ కూడా ఇంకా మర్చిపోయి మరలా నా ప్రిపరేషన్ అయితే నేను మొదలు పెట్టేశాను. అదేనండి, ఇంకా మీరు కూడా అన్నీ ఇంకా బాధపడటం మానేసి ఇంకా మనం డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలా అనే దాని మీద అయితే దృష్టి అయితే ఇంకా నిలపండి. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ టైం రాసిన వాళ్ళు, టెట్ రాసిన వాళ్ళకి కూడా 70+ వచ్చినాయండి. వాళ్ళు నెక్స్ట్ టెట్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు 90 అబోవ్నే క్రాస్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ టైం రాశారు, ప్లస్ పేపర్ అంత కష్టంగా ఉన్నా కూడా వాళ్ళు 70+ రాశారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలండి. వాళ్ళు ఇంకా కష్టపడ్డారంటే ఖచ్చితంగా నెక్స్ట్ టెట్లో 90 అబోవ్నే క్రాస్ చేస్తారు ఖచ్చితంగా. క్లాస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఏంటంటే మనం కంటిన్యూగా చేసుకుందాము. తెలుగు సాహిత్య విమర్శ అయితే కొన్ని క్లాసెస్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి, దానికి కంటిన్యూషన్ అండి. ఇప్పుడు రోజు క్లాస్లో వచ్చేసి విమర్శ భేదములు ధోరణులు అండి. దీని నుంచి ఖచ్చితంగా మనకు బిట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. లాస్ట్ డిఎస్సిలో కూడా అడగడం అయితే జరిగింది. విమర్శ భేదములు ధోరణులు: లక్షణ విమర్శ, సూత్ర విమర్శ, స్వతంత్ర విమర్శ, కవి జీవిత విమర్శ, చారిత్రక విమర్శ, తులనాత్మక విమర్శ, పరిష్కరణ విమర్శ, అభిరుచి విమర్శ, మనోవిశ్లేషణాత్మక విమర్శ, ప్రతీకవాద విమర్శ, మార్కిస్ట్ విమర్శ. 11 రకాలుగా మనకైతే ఈ విమర్శలు అయితే ఉండటం అయితే జరిగిందండి. ఫస్ట్ది లక్షణ విమర్శ. అలంకార శాస్త్రాలు, లక్షణ గ్రంథాలు, విమర్శా శాస్త్రాలు ప్రకారం చేసే విమర్శను లక్షణ విమర్శ అంటారు. లక్షణ విమర్శ అనేది మనకి అలంకార శాస్త్రాలు ఉంటాయి కదండి, అలంకారాలు, వాటి నుంచి గ్రంథాలు, విమర్శా శాస్త్రాలు, వీటన్నిటి నుంచి చేసే విమర్శను ఏంటంటే లక్షణ విమర్శ అంటారండి. నెక్స్ట్ సూత్ర విమర్శ. కవులు, కావ్యావతారికులు, ఆశ్వాసాంత గద్యాలు మొదలైన వారిని బట్టి చేసే విమర్శను సూత్ర విమర్శ అంటారు. సూత్ర విమర్శ ఇది వచ్చేసి కవుల, కావ్యావతారికులు, ఆశ్వాసాంత గద్యాలను బట్టి చేసే విమర్శను ఏమంటారంటే సూత్ర విమర్శ అని అయితే అనటం. స్వతంత్ర విమర్శ. కావ్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి విషయ పరిశీలన చేయడం, కావ్యానికి విలువ కట్టడం ఉంటుంది. స్వతంత్ర విమర్శ ఇది వచ్చేసి ఉన్నది ఉన్నట్లుగా చేసే విమర్శనే స్వతంత్ర విమర్శ అని అయితే. కవి జీవిత విమర్శ. కవి జీవితానికి కావ్యానికి గల సంబంధాన్ని పరిశీలించి సమన్వయంతో చేసే విమర్శ. ఇది అతని జీవిత విశేషాలు ఏ విధంగా కావ్యంలో ప్రతిఫలిస్తున్నాయో వివరించే పద్ధతి. విమర్శ దీనిలో వచ్చేసి కవి జీవితానికి కావ్యానికి గల సంబంధాన్ని గురించి సమన్వయంగా చేసే విమర్శని కవి జీవిత విమర్శ అని అయితే అనటం అయితే జరిగిందండి. చారిత్రక విమర్శ. కవి కాలనిర్ణయ, జన్మస్థల చర్చ, గ్రంథములు, శౌర్యపర్వం, ఆస్థాన ఆశ్రయం మొదలైనవి కవి కాలం నాటి దేశకాల పరిస్థితులను సమన్వయం చేస్తూ సమకాలీన పరిస్థితులను కావ్యరచనకు ఎలా దోహదం చేశాయో తెలపడం. చారిత్రక విమర్శ అంటే కవి ఏ ఆస్థానంలో చేశాడు, అతను ఏ యుగానికి చెందినవాడు, ఏ కావ్యాలు రాశాడు, ఇవన్నిటికి సంబంధించిన రచనని మన చారిత్రక విమర్శ అయితే చెప్పడం అయితే జరిగిందండి. తులనాత్మక విమర్శ. ఒక యుగంలోని కవులను గాని, ఒక ప్రక్రియను అవలంబించిన కవులకు గాని, ఒకే వస్తువును స్వీకరించిన కవులను గాని తారతమ్య నిరూపకముగా సమాలోచన చేయుటగా అని విభిన్న భాషా కవుల రచనలను గాని తులనాత్మకంగా పరిశీలించడాన్ని తులనాత్మక విమర్శ అంటారు. తులనాత్మక విమర్శ అంటే రెండిటిని మనం చూడటం అనమాట. అంటే ఏంటి, ఒకే యుగానికి చెందిన కవులకు మధ్య కానీ, లేదా ఒకే వస్తువు గురించి ఇద్దరు కవుల మధ్య గల అభిప్రాయాన్ని గురించి కానీ, ఇలా ఇద్దరి మధ్య గల సంబంధాన్ని గురించి చేసే విమర్శని తులనాత్మక విమర్శ అని అయితే చెప్పడం అయితే జరిగిందండి. పరిష్కరణ విమర్శ. కావ్యం యొక్క మూలప్రతిని నిర్ణయించుట, శుద్ధప్రతిని తయారు చేయుట పరిష్కరణ విమర్శ లక్ష్యం. విమర్శ ఇది ఏంటంటే ముద్రిత రూపంలో కానీ లేదా ఏంటంటే లిఖిత రూపంగా ఉన్న వాటిని సేకరించి, అంటే గ్రంథస్థం చేయబడిన వాటిని సేకరించి చేసే విమర్శను ఏమంటారంటే పరిష్కరణ విమర్శ అంటారు.
అభిరుచి విమర్శ దీన్ని ఆత్మాశ్రయ రీతి లేదా స్వీయ దృక్కోణంలో చేసే విమర్శ అనవచ్చు. విమర్శకుని అస్తిత్వాన్ని ఇందులో కనిపిస్తుంది, అంతేగాని విమర్శించే రచన కనిపించదు. అభిరుచి విమర్శ. అభిరుచి అంటే ఏంటి? ఇప్పుడు నేను చేస్తే నా అభిరుచి ఎలా ఉందన్నదే తెలుస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ అభిరుచి ప్రకారంగా ఎలా ఉన్నదన్నది చేసే విమర్శ అది. కాబట్టి ఇది శాస్త్రీయమైనది అయితే కాదనమాట. స్వీయ దృక్కోణంలో చేసే విమర్శే ఇది అనమాట. సో ఏంటంటే అక్కడ ఉన్నది ఉన్నట్లుగా చేయాలి, తమ అభిరుచికి తగ్గట్టు చేయకూడదు. కాబట్టి ఇది ఏంటంటే అశాస్త్రీయమైంది. విశ్లేషణాత్మక విమర్శ కథను, పాత్రలను, మానసిక శాస్త్రం, లోకరీతి, మనసు గతులను బట్టి విశ్లేషించే విమర్శ. ఈ విశ్లేషణాత్మక విమర్శ ఇది ఏంటంటే కథలోని పాత్రలను, శాస్త్రం, రీతి, మనసు బట్టి చేసే విశ్లేషించే శాస్త్రాన్ని మనో విశ్లేషణాత్మక శాస్త్రం అయితే అనటం అయితే జరిగిందండి. నెక్స్ట్ ప్రతీకవాద విమర్శ. పేర్లు, స్థలాలు, పాత్రలు మొదలైన ప్రతీకలు చిహ్నాలుగా భావించి వాటికి అనుగుణంగా విశ్లేషించే విమర్శ ప్రతీకవాద విమర్శ. విమర్శ ఇది ఏంటంటే పేర్లు, స్థలాలు మొదలైన వాటి గురించి చేసి విమర్శని ఏంటంటే ప్రతీకవాద విమర్శ అని అయితే అనటం అయితే జరిగిందండి. మార్కిస్ట్ విమర్శ దీన్నే గతి, తార్కిక, చారిత్రక, భౌతికవాద విమర్శ అంటారు. మార్కిస్ట్ విమర్శ ఇది వచ్చేసి ప్రగతిశీలమా కాదా, లేదా శ్రామిక పక్షపాత లేదా సాంఘిక రచన అనే దాని మీద అయితే ఈ రచన అనేది ఆధారపడి అయితే ఉంటుందండి. విమర్శ భేదములు, ధోరణులు అయితే ఇప్పుడు చెప్పుకున్నామండి. దీని నుంచి అయితే ఖచ్చితంగా మనకు బిట్ అనేది అయితే రావడం అయితే జరుగుతుందండి. మనకేంటంటే తెలుగు సాహిత్య విమర్శ అయితే చాలా పెద్దదండి. సో దాన్ని నేను పార్ట్లుగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కొంచెం కొద్దిగా చెప్తే మీకు అర్థమవుతుందనే దృష్టిలో అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని క్లాసెస్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాము, దాన్ని కంటిన్యూషనే చెప్పానండి. నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.